అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే మనం ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి నిర్జల ఏకాదశి రోజు ఈ చిన్న విషయాలు, పూజ నియమాలు పాటిస్తే తప్పకుండా ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం మన మీద కలిగి మనం వాటి నుండి బయటపడగలుగుతాం. ఆ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి ఎప్పుడు, ఆ రోజు మనం పాటించవలసిన పూజా విధానం ఏంటి, ఆ రోజు మనం చేయవలసిన చిన్న పరిహారం ఏంటి అనే విషయం కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏకాదశి శ్రీ మహావిష్ణువుని పూజించడం ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఎవరైతే ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కీర్తి, గౌరవం, ఆనందం, ఐశ్వర్యం మనకి లభిస్తుంది. అలాగే ఎవరైతే ఈ రోజు పూజ చేసిన వారికి మరణానంతరం మోక్షాన్ని పొందుతారు. అలాగే ఈ రోజు ఈ చిన్న సులభ పరిహారాలు పాటించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ధనవంతులు కావాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా ఈ చిన్న విషయాలు తప్పనిసరిగా పాటించాలి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 2024లో మనకి నిర్జల ఏకాదశి జూన్ 17వ తేదీ మనం జరుపుకోనున్నాం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజునే నిర్జల ఏకాదశిగా మనకి చెప్పబడింది. సాధారణంగా ఏకాదశి రోజున ఉపవాసం అనేక రెట్లు ఫలితాలు ఇస్తుందని విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎవరైతే ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజు మనం ఉపవాస దీక్ష పాటిస్తామో 24 ఏకాదశులతో సమానమైన ఫలితం మనకు లభిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా అందరి వల్ల ఉపవాసం అనేది సాధ్యపడదు. ఒకవేళ సాధ్యపడితే మాత్రం తప్పకుండా ఉపవాసం చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఉపవాసం చేసినా చేయకపోయినా ఈ చిన్న విషయాలు పాటించవచ్చు. ఈ రోజు లక్ష్మీనారాయణని కలిపి మనం పూజించాలి. ఈ రోజు మనం అలా పూజించడం వల్ల మన కీర్తి, గౌరవం, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుంది. అయితే నిర్జల ఏకాదశి రోజు మనం చేయవలసిన పరిహారాలు ఏంటంటే, ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలంటే నిర్జల ఏకాదశి రోజు స్నానం, ధ్యానం చేసి లక్ష్మీనారాయణని పూజించాలి. పూజ సమయంలో తప్పకుండా కొబ్బరికాయని సమర్పించండి. ఈ రోజు స్నానం చేసేటప్పుడు ఈ చిన్న విషయాన్ని పాటించండి. అదేంటంటే, స్నానం చేసే నీటిలో మనకి తులసి చెట్టు మొదట్లో ఉన్న మట్టి అనేది చాలా పవిత్రమైనది. ఆ మట్టిని ఒక చిటికెడు తీసుకుని స్నానం చేసే నీటిలో పసుపు ఒక చిటికెడు వేసి చేస్తే గనక మనల్ని పట్టి పీడిస్తున్న నర దృష్టి, నరఘోష, నరపీడ, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే ఎలాగండి, స్నానం చేయకముందు చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీయడం అంటే, మీ ఇంట్లో అప్పటికే ఎవరైనా స్నానం చేసి ఉంటే వాళ్ళని ఇమ్మనండి. లేదు అనుకుంటే ముందు రోజే ఒక చిటికెడు మట్టిని తీసి ఒక చిన్న గిన్నెలో వేసి మీరు పెట్టేసుకోండి. అప్పుడు మీరు స్నానం చేసినప్పుడు ఇబ్బంది అనేది ఉండదు. అయితే ఈరోజు తప్పకుండా తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి పూజగా శుభ్రం చేసుకొని, ఈరోజు పూజ విధానంలో మనం పిండి దీపం, చందన దీపం, శంకు చక్ర దీపం, నెయ్యి దీపం ఇలా మనం ఏది వీలైతే అది వెలిగించవచ్చు. ఈరోజు తప్పకుండా స్వామివారికి తులసి దళాలను సమర్పించడం మర్చిపోకండి. వీలైతే ముత్యాల హారతి ఇవ్వండి. అయితే ఈరోజు చేసే ఒక చిన్న సులభ పరిహారం ఏంటి అనే విషయమే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. స్వామివారికి పూజ చేసేటప్పుడు నెయ్యి దీపాన్ని ఒక్కటైనా వెలిగించండి. ఈ నెయ్యి దీపాలు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. పచ్చకర్పూరం అలాగే అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయి. ఈ నెయ్యి దీపం చక్కగా మనం గుడికి పట్టుకువెళ్ళి చక్కగా పసుపు కుంకుమ పెట్టి చక్కగా దీపం వెలిగిస్తే చాలా బాగుంటుందండి. అంటే నూనె వేరుగా, నెయ్యి వేరుగా, ఒత్తులు వేరుగా ఇవన్నీ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు, ఇంకొన్ని లెఫ్ట్ ఉన్నాయన్నమాట. సరే, ఈ నెయ్యి దీపాన్ని మనం వెలిగిస్తాం కదా స్వామివారికి వెలిగించేటప్పుడు, ఆ నెయ్యి దీపంలో మనం ఒక 2 పట్టిక బిళ్ళలు, ఇవి పట్టిక గుళ్ళు అనొచ్చు, పట్టిక బిళ్ళలు అనొచ్చు, పట్టిక అనొచ్చు, మీరు ఏదంటే పర్వాలేదు. ఈ విధంగా ఉన్న పట్టికని 2 వెయ్యండి. అలాగే వాటితో పాటు 2 లవంగాలు, 2 యాలకులు. అయితే లవంగాలకి తప్పకుండా ఈ విధంగా మొగ్గ ఉన్నట్టు చూసుకోండి. మొగ్గ లేనిది మనం వేయకూడదు. ఇవి మనం దీపంలో అనేది మనం వెయ్యాలి. ఎక్కడ మనం నెయ్యి దీపం వెలిగిస్తాం కదా స్వామివారికి, అప్పుడు మనం
ఈ విధంగా స్వామివారికి ఇవి వేయాలి. ఇవి వేసి మనం వెలిగించడం వల్ల మనకున్న జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని మనకి ఒక నమ్మకం. అందుకని తప్పకుండా ఈ చిన్న విషయాన్ని పాటించండి. మనకేమీ ఖర్చు లేదండి, ఇంట్లో ఉండేవే చక్కగా నెయ్యి దీపం ఒక స్పూన్ అయినా పర్వాలేదు నెయ్యి దీపం వెలిగించండి. ఎక్కువసేపు వెలగాలని రూల్ లేదు, మీరు ఒక 10 నిమిషాలు వెలిగించినా చాలు. అదండి ఈరోజు వీడియో. తప్పకుండా ఈ 17వ తారీఖు నిర్జల ఏకాదశి రోజు ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా కూడా మన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో